Hi friends, this is Bharathi. Welcome back to our channel Andhralo, Ammakutti. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోయి ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ ముందుకు వచ్చేసానండి. మేమైతే అందరం కలిసి ఫ్యామిలీతో తిరుపతి అయితే వెళ్తున్నాం. సో నేను వెళ్తున్న వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 5 to 6 years అవుతుంది నేనైతే తిరుపతి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. 5 years బ్యాక్ ఏమో వెళ్ళాను తిరుపతి, మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. చాలా చేంజెస్ అయిపోయింది, చాలా కొత్తగా ఉంది నాకైతే. అందుకే నేను టిప్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే వీడియో మీకు ఎవరికి బోర్ కొట్టుకుని ఉండడానికి మంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి, చూసి ఎంజాయ్ చేసి. ఇక్కడ 5 కల్లా స్టార్ట్ అవ్వాల్సింది. మేము ట్రైన్ దిగే వాటికి ట్రైన్ లేట్ అయింది. ట్రైన్ దిగిన తర్వాత అక్కడ లేట్ అయింది మాకు. సో కొంచెం తెల్లారినాకే ఇప్పుడు అరౌండ్ 6 అలా అవుతుంది. మార్నింగ్ కదా. వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది పైకి, కొండ పైకి వ్యూ చూసి ఎంజాయ్ చేయండి.
మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసేపాటికి 9 అలా అవుతుంది, 8:30 అలా అవుతుంది. ఇప్పుడైతే మాకు ఆఫ్టర్నూన్ కాబట్టి దర్శనం తల నీలాలు ఇచ్చేసి వస్తాము. నేను అదైతే వీడియో తీయలేదు, మొబైల్ ఎలా ఉండదేమో అని మొబైల్ తీసుకెళ్ళలేదు నేను. కానీ రిటర్న్ వచ్చినాక ఫొటోస్ అయితే దిగాము మేము ముగ్గురం. మా ఫొటోస్ యాడ్ చేస్తాం, చూడండి ఒకసారి. మా హన్ను అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. ఎలా ఉంటాడా గుండు చేయించుకున్నాక అని భయపడ్డాను నేను. ఫస్ట్ టైం చేయించినప్పుడు అదే ఫీల్లో ఉన్నా, ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నా. సో హన్ను అయితే చూడండి. నేను ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నాను అంటే, తిరుపతి మనం రిటర్న్ అయ్యేటప్పుడు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటానండి. నాకైతే ఆ వ్యూ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళి దర్శనం అయిన తర్వాత జాబాలి తీర్థం వెళ్ళాము. ఇది ఆంజనేయ స్వామిది కదా. నేను అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను, చూడండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకైతే చాలా కొత్తగా అనిపించింది అది. నేను దాన్ని తీసాను, చూడండి. ఉడత, ఎంత పెద్ద ఉడత అంటే అది ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ కొబ్బరి మాత్రమే తీసుకుంటుంది, బిస్కెట్స్ తీసుకోవట్లేదు. జాబాలి తీర్థం వెళ్ళాలంటే మనకి సగం వరకే వస్తాయి. మనం లోపలికి, అడవి లోపలికి వెళ్ళాలి కదా, అది మనం నడిచే వెళ్ళాలంటాయి. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతారా లేదా పిల్లల్ని తీసుకొని అనుకున్నా నేను, హన్నుని తీసుకొని. కాకపోతే కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది తీసుకొని వెళ్ళడం. కానీ వెళ్ళగా ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ, చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. లోపల అవి వీడియోస్ తీయలేదు. గుడి వ్యూ అయితే చూపిస్తాను నేను, చూడండి. చుట్టూ కొండలు, ఇది అడవిలో ఉంది గుడి, ఆంజనేయ స్వామిది. చూసారా, అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ హన్ను, మేము కూడా పాపం అందరూ వెళ్ళిపోయారు. మేము ఆల్మోస్ట్ ఒక 10-11 మెంబర్స్ వరకు వెళ్ళాం తిరుపతి. అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే హన్ను అని మా హస్బెండ్ మాత్రం నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తూ వస్తున్నా, చాలా స్లోగా, అందరికన్నా వెనక వచ్చేస్తున్నా నేను. ఇక్కడ ఒక కొలను ఉంది, వాటర్ అంత మంచిగా లేవు మరి, కానీ అందరూ అక్కడే కాళ్ళు అవి క్లీన్ చేసుకొని లోపల గుళ్ళోకి వెళ్ళడానికి చూస్తున్నారు. అక్కడ వీడియో కూడా తీశాను. బాగుంది కదా, వాటర్ ఇంకా మంచిగా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, జాబాలి ఫస్ట్ టైం వెళ్ళడం. సో హ్యాపీ. ఇక్కడ నా పనిలో నేనుంటే హన్ను పనిలో హన్ను ఉన్నాడు. తను ఫొటోస్కి పోజులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ డాడీ తన్ని ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చెప్పాను కదండి, ఇక్కడ ఉడత ఉంది, అది చాలా స్పెషల్గా ఉంది అన్నది. ఇదిగోండి, ఇదే ఉడత, చాలా పెద్ద ఉడత. దాని తోక కూడా చాలా పెద్దగా ఉంది. ఓన్లీ కొబ్బరి చిప్పే తీసుకుంటుంది, స్మెల్ చేసి మరి. దాన్ని క్లియర్గా కూడా పిక్ తీసాను, వీడియో కూడా ఉంది దీంట్లో. వీడియో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. అన్ను ఫస్ట్ భయపడ్డాడు, కానీ తర్వాత ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు. కానీ మాకు అంత టైం లేదు, మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలని వచ్చేసాం. కొబ్బరి తింటుంది. ఉడత అదే బాగుంది. మా దగ్గర ఈ సైజ్ ఉంటుంది.
దగ్గర మాకు వెళ్ళిపోతాయి. ఇటు తిరుగు ఇటు తిరుగు ఇంకోరా. అండ్ లాస్ట్ చెప్పాను కదా తిరుపతి నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో కిందకి వచ్చేటప్పుడు అది చూపిస్తాను మీతో అని. ఇక్కడ నుండి ఆ వ్యూ అయితే స్టార్ట్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. మేము శ్రీనివాసమంగాపురం ఉంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండే విగ్రహం ఉంటే ఇంకా పెద్ద విగ్రహం ఉంటుంది. అది వేరే మంగాపురం ఉంటే అమ్మవారి గుడి. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర తమిళ్లో వచ్చి అలివేల మంగాపురం అంటారు దాన్ని. తెలుగులో తిరుచానూరు దాని పేరు. రెండు ఒకటే. 50 kilometers, like 5 kilometers. అతి దగ్గరే గుడి. కాకపోతే ఎన్ని గంటలు 8 క్లోజ్ అండి. మేము దర్శనం 8:30 క్లోజ్. ఇప్పుడు కిందకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. కష్టం లేదు. లగేజ్ పొద్దున్నే కింద అది అయిపోయేది. నెక్స్ట్ గోవిందరాజ స్వామి గుడి. ఈ గోవిందరాజ స్వామి చూడొచ్చు. స్టేషన్ లగేజ్ రెండు పక్కన పక్కనే. ఎంత డిస్టెన్స్ ఐడియా ఉంది. వెళ్తాను కావాలంటే చూసుకొని కింద ఒక రోజు ఆగి కింద గుడి అప్పుడు ఇంటికి రిటర్న్. 5 రోజులు 4 రోజులు కరెక్ట్. ఇప్పుడు ఒక రోజు గుళ్ళు. ఆన్లైన్ అయితే అసలు అనుకోవాలి సార్.
ఐ హోప్ ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. సీ యూ అగైన్.